అట్లాగే సంతాన యోగం గురుగారు. రిపోర్ట్స్ అన్నీ నార్మలే ఉంటాయి. కానీ సంతానం కలగదు. మరి ఇదేం దోషాలు ఇవి? రిపోర్ట్స్ ఇది కూడా నేను చెప్తున్నాను, మీరు నమ్మండి, నమ్మకపోండి. సత్యంగా జాతకరీత్యా కొన్ని భావాలలో మనం కూడా చూసి చెప్పొచ్చు. నేను చాలా మందికి మీకు స్పరం కౌంట్ తక్కువ ఉంది, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు పీసీఓడి ఉందమ్మా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు షాక్. అవును గురుగారు, నిజంగానే మాకు పీసీఓడి ఉంది, అవును మాకు కౌంట్ తక్కువ ఉంది అనే వార్తలు నా దగ్గరికి వచ్చి వారు హాస్పిటల్లో దాకా వారు తెలియదు. అలాంటి వారు కూడా ఉన్నారు. ఇప్పటికీ 9 సంవత్సరాలు అయింది వివాహం అంటే కొన్ని సమయాలలో వీరు అన్యోన్యంగా ఉండాలి. కొన్ని సమయాలలో వీరి జన్మజాతక రీత్యా వీరికంటూ ఒక సమయం ఉంటుంది. ఈ సమయాలలో వీరు కలవడం మూలకంగా అది తప్పకుండా మంచి జరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకటి. రెండవ విషయం ఏమిటి అంటే అధికంగా ఈ వేడి సంబంధిత ఆహారాలు లైక్ మనకు నాన్ వెజ్ కానీ కొన్ని ఆహారాల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. తక్కువ చేసుకోవాలి. కొన్ని ఇప్పుడు ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి, అంతే కదా. సో పంచమ స్థానం అనేటువంటిది ఉన్నత స్థానం స్త్రీమూర్తికి. సో పురుషునికి శుక్రుని బలం చూసుకోవాలి, స్త్రీమూర్తికి పంచమ బలము బాగుందా లేదా చూసుకొని మరి ఆ దశలో అంతర్దశలలో చక్కగా ఏమైనా మంచి కార్యక్రమాలు చేసుకొని వీరు మనం చెప్పినటువంటి సమయంలో కలవడం ద్వారా సంతానం ఏర్పడుతుంది. లేదు అని అనుకున్నా కూడా ఒక రాగి చెంబులో వీరు పడుకునేటువంటి క్రమంలో, నిద్రపోయేటువంటి క్రమంలో చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసి ఒక రాగి చెంబులో వాటర్ను పోసి అందులో కొంత చిటికెడు పసుపును వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఏదైనా శివాలయంలో రావి చెట్టు ఉన్న దగ్గరికి పోవాలి. అన్నారా, రావి చెట్టు ప్లస్ వేప చెట్టు కలిసి ఉన్నా ఓకే. కలిసి ఉన్న ప్రదేశాలకు వెళ్ళి ప్రదక్షిణ చేసి 41 ప్రదక్షిణలు అందులో మొదట్లో మనం రాత్రి పెట్టినటువంటి నీటిని పోయాలి. ఇట్లా 41 రోజులు క్రమం తప్పకుండా చేసినటువంటి వారికి చాలా మందికి నేను చెప్పాను సంతానం కలిగింది.